పరిస్థితే ఈ రోజున రాజకీయ ప్రసవం మన వైజాగ్ నుంచి ప్రారంభమైన అందులో టీవీల నుంచి మనకి మీరందరూ చూసి స్ఫూర్తితో ఈ రోజున ముందుకు తీసుకుపోతున్నాం. ఆనందం ఎక్కడ ఉందంటే బుద్ధి కూడా చెప్తా ఉన్నాం. జన్మనిచ్చిన తల్లి ఎంత అర్థం చేస్తుందో లేదో తెలియదు, తోపుట్టిన అన్నకి అర్థం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక తల్లికి పుట్టకపోయినా మా అన్నదమ్ములు నన్ను ఒక మాట మాట్లాడితే ఎంత ఎందుకు పోతుందో నాకే తెలియకపోతుంది. అన్న తమ్ముడు తెలుస్తా ఉంది. దీన్ని కనకపోతే దానికి జరుగుతాం. మధ్య పెట్టడానికి రావా, రాజకీయాల్లో మోసం చేయడానికి రావా, నిలబడడానికి వచ్చాం. దేనికోసం నిలబడడానికి వచ్చాం? మాట నుంచి మాటలు చెప్పే వాళ్ళు చొక్కాలు పట్టుకునే వాళ్ళకి వచ్చాం. ఈ రోజు మనం చేసిన పరిస్థితి అలాంటి వాళ్ళు కాదు. ఏ ఒక్క పార్టీ అయినా సరే ఎందుకు అనేది మీరందరూ యువత మార్పు మీరు తీసుకురావాలి. ఎలాంటి మార్పు రావాలి? రాజకీయాలంటే గంటా గారికి సంగతి చెప్తారు. గంటా గారిని మోడల్ గారు తీసుకున్నాం. గంటా గారు ఎందుకు తెలుస్తారు వచ్చారేమని చెప్తా ఉంటే యువతకి గంటలు ఇస్తారంట బైకులని. మీరు ఎన్నుకుంటే మీకు బైకులు కొనిస్తారు, మీరు ఎన్నుకుంటే చెప్పి ముందు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారు అందరికీ. కొంతమంది తీసుకోవచ్చు, కానీ జనసేన కోసం చుట్టూ తిరిగే యువత ఆశయాల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు మీరు లంచాలు ఇస్తే పనిచేసేవాళ్ళు కాదు. మీరు మనసు ఇవ్వండి, కాలం పోసేస్తాం, కాలం ఇచ్చేస్తాం. ఎంతగానికి రాజకీయాలు భీమికి చేద్దాం, భీమికి ఏం చేయబోతున్నాం, యువతకి ఏం చేయబోతున్నాం, ఇవన్నీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఒకటే ఒకటి మాట్లాడతాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడము. మనకి జుట్టు ఉన్న భీమిలో మనకి మూసేశారు. ఆ జూట్ మిల్ ఎందుకు ఏమంటారంటే సింపుల్గా ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టి జనం మీద పెట్టండి ప్లీజ్. నేర్చుకున్నది రాజకీయాలను మనం ప్రక్షాళన చేయడానికి వచ్చాం. బలమైన మార్పులు తీసుకొస్తున్నాం. ఎలాంటి మార్పే రాజకీయం అంటే గంట కనెక్షన్ డబ్బులు ఉండాలి. ఒక పార్టీ 30 కోట్ల